ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం, కిస్టారం, వేంసూరి మండలం కుంచపర్తి గ్రామాలలోని గ్రామసభలో రసాభాస నెలకొంది. అనర్హులను ఇళ్ల లబ్ధిదారులుగా గ్రామసభలో అధికారులు ప్రకటించడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఇళ్లు మంజూరైనట్లుగా, అదేవిధంగా ఇళ్లు ఉన్నవారిని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ప్రకటించడంతో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు చేశారు. ప్రజాపాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన అర్హులను పక్కన పెట్టి అనర్హులను ఏ విధంగా ప్రకటిస్తారని అధికారులను వారు ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సగం ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి అన్న మంత్రి పొంగులేటి ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోకుండా అనర్హులకు ఇళ్లు కేటాయించారని, తక్షణం అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని, లబ్ధిదారులుగా పేర్కొన్న అనర్హులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చెప్తున్నారు. అప్లికేషన్ నువ్వు అధికారం కాదు కానీ నువ్వు అన్నట్టు మాట్లాడితే నేను చెప్తారు. ఇక్కడ రాని వల్ల దరఖాస్తు ఇచ్చేవాళ్ళమ్మా. దయచేసి సార్ మైక్ వినపట్లేదండి. మీరు ఇంటికి పోయినా టైం కూడా లేదు కాబట్టి మీకు ఏమైనా అప్డేషన్స్ చూసుకుంటా అంటున్నారు. మీరు ఫర్దర్ ఏమంటే యాక్షన్ తీసుకుంటారు. మీరు ఇట్లా గొడవ చేస్తే కాదు. ఎవరైనా నింపే వాళ్ళు ఉంటే ఇలా మీకు ఆధార్ కార్డు కావాలంట. ఆధార్ కార్డు జిరాక్స్ ఇంకేమో ఆధార్ వేసి మీరు ఏమైనా ఆధార్ కార్డు ఏమైనా జిరాక్స్ ఏమైనా లేకపోతే తెచ్చుకోండి. అన్ని పక్కాగా ఉన్న వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి. అభిప్రాయంగా చెప్పాలంటే ఒక నిమిషం అండి. ఇందిరమ్మ కమిటీ అని చెప్పి ఆన్లైన్ టైమింగ్ లో ఇక్కడ ప్రజా పరిపాలనలో దరఖాస్తులు సేకరించిన దగ్గరగా 650 పైన ఉన్నాయని మీరే చెప్పారు కదా. ఈ 650 మంది వాళ్ళకి ఎందుకు ఎలిజిబుల్? రెవెన్యూ మంత్రి మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పాడు. కట్టిన ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చిన సగం ఇల్లు అయినా కూడా మేము ఇస్తామని ఆయన చెప్పారు. మరి ఆయన్ని కూడా శాంక్షన్ కాలేదంటే దాన్ని ఏమనుకోవాలి? దాన్ని ఏమనుకోవాలి చెప్పండి. మీరే శాంక్షన్ చేసింది అది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. మళ్ళీ ఇదే గవర్నమెంట్ అదే మంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా క్లియర్ చెప్పారు ఇల్లు కట్టిన ఇల్లు కూడా ఇవ్వమని. మీరు ఆఫీసులో కూర్చొని చేయడం కాదు, మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి. వాళ్ళు కట్టుకున్నారు లేదా చుట్టుపక్కల వాళ్ళు అడగండి. అడిగిదాన్ని మీరు దాన్ని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి.